నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు భారతీ శంకరపీఠ వ్యవస్థాపకులు, అగ్ని ఉపాసకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త తిరుపతి మూర్తి అవధాని గురువు గారు. మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఏకాదశులు చాలా చాలా ప్రత్యేకము. సంవత్సరంలో 24 ఏకాదశులు వస్తాయి. అందులో 12 కృష్ణపక్షంలో వస్తాయి, 12 శుక్లపక్షంలో వస్తాయి. అయితే ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. ఈసారి ఆషాఢ మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని మనం తొలి ఏకాదశిగా జరుపుకుంటూ ఉంటాం కదా. అసలు అంటే మనకి జనరల్గా తొలి ఏకాదశి అనగానే మనకి తెలుగు వాళ్ళకి ఉగాది వెళ్ళిన తర్వాత వచ్చే ఏకాదశిని మనం మొదటి ఏకాదశిగా జరుపుకోవచ్చు. కానీ ఇక్కడ ఎందుకు మనం దీన్ని తొలి ఏకాదశి అన్నాం? అసలు ఈ రోజు యొక్క విశిష్టత ఏమిటి? దైవారాధనకి చెప్పబడి ఉన్నవి 4 మాసాలు ప్రత్యేకంగా. ఇందాక మనం చెప్పుకున్నాం ఆ క మ వై అని 4 అక్షరాలు, 4 మాసాలు. వీటిల్లో ప్రధానమైనటువంటి ఆషాఢం. ఆ క మ వై అనేటువంటి విషయాన్ని మనం తీసుకుంటే మొట్టమొదటి ఆషాఢ మాసం, అందులో వచ్చినటువంటి మొట్టమొదటి ఏకాదశి, తొలి ఏకాదశి. చాతుర్మాస్య దీక్షలు కూడా ఇప్పుడే మొదలవుతాయి. అది ఎందువల్లనంటే ప్రతి ఒక్కదానికి కూడా మనకు దీంట్లో చెప్పబడింది ఏంటంటే 6 మాసాలు భగవంతుడు నిద్రపోతూ ఉంటాడు, యోగంలోకి వెళ్తాడు. యోగ నిద్రలో అనేటువంటిది నిద్రపోతారని చెప్పి అసలు లేదు. ఇప్పుడు ఇంకెక్కువగా చూస్తారు మనల్ని, ఏం పాపం చేస్తారా అని. ఏ పుణ్యం చేసినా యోగంలోకి వెళ్తాడు ఆయన, యోగంలోకి. అందుకనే ఆ సమయంలో యోగంలోకి వెళ్ళేటువంటి సమయంలో మనం చేసేటువంటి ఆరాధనలు చాలా విశిష్టంగా ఫలితాన్ని ఇస్తాయి. కనుకనే చాతుర్మాస దీక్షలు కూడా ఆ రోజు నుంచి అందరూ కొంతమంది ద్విమాసులు, కొంత చాతుర్మాసులు తీసుకొని ఒకచోట స్థిరంగా ఉండిపోయి నిర్వర్తిస్తూ ఉంటారు. ఇది ప్రత్యేకమైన విధానం. ఈ తొలి ఏకాదశి అనేటువంటి రోజు నాడు తెలిసి కానీ తెలియక కానీ ఎవరో చేస్తున్నారు, మనం చూసాం, చూడక మనం చేయకపోతే ఏమన్నా అనుకుంటారేమో అనైనా సరే విష్ణుమూర్తి నామస్మరణ చాలండి. ఓం నమో నారాయణాయ ఇందులో చెప్పబడి ఉందమ్మా. ఎంత అద్భుతంగా చెప్పబడిందంటే, అంటే ఆ ఓం నమో నారాయణాయ అనేటువంటి మంత్రాన్ని అనుకుంటే మనకి ఏం దొరుకుతుందంటే, నారాయణ ఉపనిషత్తులో ఓం నమో నారాయణాయేతి మంత్రోపాసకః వైకుంఠ భువన లోకం గమిష్యతి. అంటే ఓం నమో నారాయణాయ అనేటువంటి నామాన్ని స్మరిస్తే వైకుంఠం వచ్చేస్తుంది. వైకుంఠానికి వెళ్ళిపోతాం మనం, లేదంటే వైకుంఠం మన దగ్గరికి వచ్చేస్తుంది. అంత అద్భుతం ఆ అష్టాక్షరిలో ఉంది. 7, 8 అనేటువంటి వాళ్ళ జీవితాన్ని మార్చేస్తాయి. ప్రతి మనిషికి నాకు ఈ గుర్తుంటుంది, ఇది నాకు పడుతుంది. 7, 8 అనేటువంటిది ప్రతి మనిషి జీవితానికి మంచి జీవితాన్ని ఇస్తుంది. ఆ 8తో అంత అద్భుతాలు ముడిపడి ఉన్నాయి. ఓం నమో నారాయణాయ 8 అక్షరాలు, ఓం నమో భగవతే రుద్రాయ, ఇవన్నీ కూడా 8తో ఎందుకు ముడిపడతాయి? సౌరాష్టాక్షరి. ఘృణి ఇది 2 అక్షరే, సూర్య ఇది 3, ఆదిత్య ఇది 3, ఏతద్వేస విత్రస్యాష్టాక్షరం. అవి 8 అక్షరాలు. ఇవి ఏమిటి? 8 అనేటువంటిది మనిషి ఎక్కడైతే మొదలు పెడతామో 8 అక్కడికి మళ్ళీ అది ఎక్కడ మొదలు ఎక్కడ చివరి వరకు తెలియదు. అలాంటి ఒక అమోఘమైన ఆనందకరమైన జీవితం భగవంతుడు ఇచ్చేస్తాడమ్మా. దానికి ప్రధానమే తొలి ఏకాదశి. మూలానికి, ఆ మూలానికి ప్రధానమే తొలి ఏకాదశి. ఆ తొలి ఏకాదశి రోజు నాడు ఏ కారణం చేతైనా సరే ఇష్టం లేకుండా కూడా ఓం నమో నారాయణాయను, లేదంటే ఎవరన్నా పేరుంటే నారాయణ అని పిలిచిన అంతే అయిపోతుంది. అదేదో ముక్తి అంటారు కదా. చాలా అద్భుతం అండి. కానీ దీనికి ఒక కథ ఉంది. ఒక ఊర్లో ఒక పిల్లవాడు పుట్టిన దగ్గర నుంచి కూడా అతనికి విష్ణు సహస్రనామం మాత్రమే తెలుసు. విష్ణు సహస్రనామం పారాయణ చేయడం, లేదంటే ఓం నమో నారాయణ తప్ప ఇంకేమీ తెలియదు అతనికి. మహానుభావుడు ఆయన. ఇది కథ కాదు, యథార్థంగా జరిగినటువంటిది. యథార్థంగా జరిగినటువంటిది. చాలామంది పెద్దవాళ్ళకి దీని గురించి బాగా అవగాహన ఉంది. ఆయన నారాయణ శబ్దం తప్ప ఇంకోటి తెలియదు ఆయనకి. అయితే ఒకానొక సమయంలో రాత్రిపూట ఆయన కల వచ్చింది. ఆ కలలో విష్ణుమూర్తి వచ్చి, రేపు ఉదయం ఈ గ్రామం మొత్తం దహించుకుపోతుంది, అందుకని ఈ గ్రామం నుంచి మీరు అందరూ బయటికి పడండి అని చెప్పాడు భగవంతుడు. ఆయన వెంటనే ఊర్లో అందరికీ చెప్పేశాడు, మన ఈ ఊరు గ్రామం ఖాళీ చేసి వెళ్ళిపోదాము, విష్ణుమూర్తి కల్లోకి వచ్చి చెప్పాడు, ఊరు మొత్తం నాశనం అయిపోతుంది అని చెప్పి. అందరు ఏమన్నారు తెలుసా అండి? అందుకని అంటారు, ఎవరికి కూడా అడగకుండా ఎవరికి మంచి చెప్పకూడదు అని చెప్పి. చెబితే ఎలవాయి సన్నాసి, ఎలవాయి బ్రాహ్మణ, నువ్వు చెప్తావు, ఇప్పుడు నువ్వు చెబితే ఈ ఊరు మీద దాటి వెళ్ళిపోతే ఈ ఊరు భస్మైపోతుంది, మేము అందరం బ్రతకాలా, పెచ్చపెచ్చగా ఉంది పోతరని చెప్పి అందరూ ఆయన్ని తూసేశారు. సరే అప్పుడు అనుకున్నాడు, భగవంతుడు నాకు చెప్పాడు, నాకు నోటు తోలకతో వీళ్ళందరిని ఎందుకు చెప్పాలి అంటే, వాళ్ళందరూ బాగు కోరి నేను చెప్పాను, వాళ్ళందరూ వినరా ఈశ్వర కృప అని చెప్పి తనకున్న మూట ముళ్ళు అన్ని కట్టుకొని ఆ కుటుంబాన్ని పట్టుకొని ఊరి చివరికి వచ్చేసాడు. ఏం జరుగుతుందని చూస్తున్నాడమ్మా. దబాలని పిడుగుపడింది, ఊరు మొత్తం దహించిపోయింది. అంటే అక్కడ ఏంటంటే అందరినీ బాగు చేద్దాము అంటే కర్మ ప్రారంధం. ఈ పిల్లవాడు ఆయన కళలో విష్ణుమూర్తి వచ్చి చెబితే వాడికి ఎందుకుట
వాడు దారి వాడు వచ్చేచ్చిగా విధులకి. కానీ లోకోపకారం చేద్దాం అనుకున్నాడు. అందరూ తిట్టారు. ఎన్ని అవమానాలు అయితే అన్ని అవమానాలని అందరికీ చెప్దామని అందరికీ పేరు పేరున చెప్పాడు. అందరూ తిట్టి పంపించేశారు. కానీ ఆ నామస్మరణ ఆ పిల్లవాడి కుటుంబాన్ని కాపాడింది. అంటే మిగిలిన వాళ్ళని ఎందుకు కాపాడలేదు? కర్మ ప్రారంభం అనుభవించి తీరాలి. అంటే నీకు బాగుపడే యోగ్యత, బాగుపడే సమయం నీకు ఉందిరా బాబు, బయటికి రా అని చెప్పాడు. కానీ నేను బయటికి రావడం ఏంటి, నేను ఎందుకు వస్తా, నువ్వు చెబితే జరుగుతుందా అని అన్నారు. మంచిది, శుభం. జరిగింది ఏంటి, మొత్తం భస్మం అయిపోయింది. ఇది యథార్థ గాఢంది. ఇటువంటిది ఇంకొకటి కూడా ఉంది. పెద్దానికి షుగర్తో చాలా ఇబ్బంది పడుతున్నారు, చాలా ఎక్కువ షుగరు. ఆ సమయంలో ఒక పెద్ద మనిషి వారి ఇంటికి వెళ్ళి సంకల్పం చేయించి విభూతి బొట్టు పక్కన పెట్టి విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయించడం మొదలుపెట్టారండి. అదే పనిగా విష్ణు సహస్రనామం, ఇక వేరే కూర్చోవడం సహస్రనామం పారాయణ చేయడం, ఇదే చేయండి. ఆ విష్ణు సహస్రనామం చేయడం, ఆ బొట్టు పెట్టడం ముఖాన. అది కూడా ఏం పెట్టారు ముఖాన? విభూది, భస్మం. అదే 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 నేను ఆలోచిస్తున్నాను. మామూలుగా మనం ఆరాధన, శివుడిని ఆరాధించండి విభూది పెట్టుకోండి, ఓకే, గంధము తో మనకి భస్మం విష్ణుమూర్తికి అంటారు, విష్ణుమూర్తి అంటారు. ఆ విభూది బట్టు పెట్టారు, ఆ విభూది ముఖాన్ని పెట్టారు. ఆశ్చర్యకరంగా అంత స్థాయిలో ఉన్నటువంటి షుగర్ కాస్త నార్మల్గా వచ్చేసిందమ్మా. అంటే మనిషి జీవితాన్ని స్థిరంగా నిలబెట్టేటువంటిది తొలి ఏకాదశి. ఆ రోజు నాడు నువ్వు ఏదైతే భగవంత్ సంకల్పంతో చేస్తున్నావో, నీ సంకల్పం కాదు, భగవత్ సంకల్పంతో చేస్తున్నావో, అది 10,000 రెట్లు తిరిగి నీ దగ్గరికి వస్తుంది. అది మనం తెలుసుకోవాలమ్మా. దీనికి ఏదో చేయకర్లా, ఏ కారణంగా ఏదైనా శబ్దస్మరణ చేయి, నారాయణ శబ్దం మాత్రేనా చాలు, నీకు పుణ్యం వచ్చేస్తుంది. ఇంట్లో నువ్వు ఫోటో పెట్టుకో, కళ్యాణం చేయి, విష్ణుసహస్రనామం పెట్టి, ధూపం పెట్టు, దీపం పెట్టి, ఇవన్నీ కూడా చెయ్యి. నీకు ఏదో ఒక సమయంలో కుదిరింది, ఆయన్ని ధ్యానం చేయి. నీకు భగవంతుడి యొక్క అనుగ్రహం నీ మీద పూర్తిగా ఉందా, నీకు ఆ యోగ్యత కలిగిందా, సాయంత్రం టైంలో ఒక ఫోటో పెట్టుకొని విష్ణుసహస్రనామం పారాయించి, నీకు ఈ భూమి మీద లేదు అనేటువంటిది లేకుండా ఇస్తాడమ్మా భగవంతుడు. ఆ రోజు నుంచే నీ జీవితం ప్రారంభమవుతుంది. అంత విశేషమైనది తొలి ఏకాదశి ఉందమ్మా. కాకపోతే ఏంటంటే మనము తొలి ఏకాదశి అనగానే ఈ నివేద్యం పెట్టండి, ఇది పెట్టండి, ఇది పెట్టండి. అసలు తొలి ఏకాదశికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి? కేనోపాయేన లఘున, ఇది నేను చెప్పింది కదమ్మా. పార్వత్యువాచ అని చెప్పి అందరూ చెప్పబడింది. పార్వత్యువాచ కేనోపాయేన లఘున విష్ణోర్నామ సహస్రకం. అంటే కేన, ఏ రకమైన ఉపాయం చేతనైనా విష్ణుమూర్తిని స్మరించు. ఉపాయం ఏదైనా కావచ్చు, మీరు చెప్పారను చెప్పకపోతే బాగోదనేమని అనుకుంటారు, ఏ రకంగా అయినా సరే నువ్వు విష్ణుమూర్తిని స్మరించే రోజునాడు నీకు ముక్తి మోక్షం రెండు వస్తాయి. అంత గొప్పతనం ఆ రోజు కొంతమందికి నేను ఇందాక కూడా ఒక వీడియోలో చెప్పాను. ఆ గొప్పతనం, ఆ ముక్తి, ఆ మోక్షం రావాలనే ఒక ఉద్దేశంతో కాశీ వెళ్తాం. ఆ రోజులో నేను కాశీలోనే ఆ రోజుతో వారాహి అమ్మవారి ఆరాధన నేను చేసేది సమాప్తమవుతుంది. 17వ తారీఖు ఖచ్చితంగా అక్కడే చేసుకోవాలని ఎందుకు అనుకున్నానంటే, మీకు నాకు మన గొప్పతనాన్ని చూపించుకోవడం కోసం శేకేశ్వర భేదం చూపిస్తాం, కానీ వాళ్ళకి లేదు ఆ భేదం. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే, శివస్య హృదయం విష్ణు, విష్ణోస్య హృదయం శివ, యథా శివమయో విష్ణు ఏవం విష్ణుమయ శివ. వాళ్ళిద్దరూ ఒకటే కాబట్టి శివరూపాయ విష్ణవే. అందుకనే ఆ శైవ క్షేత్రమైనటువంటి పుణ్యక్షేత్రంలోకి వెళ్ళి నేను 17వ తారీఖు రోజు నాడు ప్రత్యేకంగా అక్కడ మొత్తం ఎందుకు ఉండి చేయాలనుకుంటుంటే, ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని ఆ రోజుతో అందరికీ ఉన్నటువంటి అన్ని రకాల దౌర్భాగ్యాలు, ఇబ్బందులు అన్నీ కూడా అక్కడికక్కడ పట్టని తెగిపోవాలి అనే ఉద్దేశ్యంతో నేను చేయడం జరుగుతుంది. అదే విధానంలో ఇక్కడ ప్రతి మనిషి కూడా కారణం ఏదైనా కావచ్చు, నువ్వు ఇంట్లో ఫోటో పెట్టుకో, దండేసుకో, అలంకారం చేసుకో, ఏది వద్దు, కుదిరితే చేయొద్దు, కుదరకపోతే మానేసేయచ్చు. చెయ్యొద్దని చెప్పట్లా, నీకు కుదరలేదు, బండి మీద ఉద్యోగానికి వెళ్తున్నావు, ఓం నమో నారాయణ అనుకో, ఆ యోగం లేకపోతే ఏం జరుగుతుంది తెలుసమ్మా? ఇది కూడా చిన్న కథ ఉంది. ఒక ఆయనకి 4 కొడుకులు. 4 కొడుకులకి ఆ 4 కొడుకులకి మంచి మంచి పేర్లు పెట్టారు. ఆ పేరు ప్రతి చివర కూడా ఒక రకమైన పేర్లు పెట్టుకుంటూ వచ్చారు. అయితే అతని జీవితం చివరి దశకు వచ్చేసింది. అతనికి దేవుడు అంటే అస్సలు నమ్మకం లేదు, పడదు. ఈ కొడుకులు 4 కూడా భయంకరంగా భగవంతుడి యొక్క భక్తులు. వీళ్ళ పేర్లన్నీ కూడా నారాయణని మార్చేసుకున్నారు. అంటే ఏ కారణం చేతైనప్పటికీ కూడా వాళ్ళ నాన్నగారు చనిపోయేలోపు నారాయణ అనిపించాలి అని, నారాయణ అని అనిపించాలి అని చెప్పి కుదరలా. తొలి ఏకాదశి ఘడియలు రానే వచ్చినాయి. ఇక తుది శ్వాస వరకు వచ్చింది. కొడుకుల్ని పిలుస్తుంటే పలకట్ల. వీళ్ళందరి పేర్లు నారాయణ నారాయణ అని పెట్టుకున్నారు. చివరి క్షణంలో అయినా సరే కనీసం నారాయణ, నాన్న పిలవకపోతాడు, ఆయనకి మోక్షం రాబోతుందని చెప్పి ఇక ఆయన ఏం చేయక పేర్లు నారాయణ కదని చెప్పి నారా 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 అంట మొదలుపెట్టాడు.
అనగానే కొడుకులు సంతోషపడ్డారు. ఓకే, నారా 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 అంటే ఇంకొక 2 అక్షరాలే కదా అనుకున్నారు. ఆ 2 అక్షరాలు పలకలేక ఆ నారా అనేటువంటిది పైకని అశ్వత్థామహత కుంజరహ అన్నట్టుగా నారా అనేటువంటి పైకని అరే యనా ఇట్రన్రా అని లోపల అనుకున్నాడు. ఆ మానసికంగానే ఇష్టం లేకుండా కూడా కొడుకుల పేరులో కూడా పూర్తిగా పిలవడం ఇష్టం లేకుండా 2 అక్షరాల పైకి పిలిచి 2 లోపలికి రా ఇట్రారా అని పిలుచుకున్న దానికే విష్ణుమూర్తి సంతోషుడు ఆయన మోక్షాన్ని ఇచ్చాడండి. ఏదో సినిమాలో కూడా ఉంటుంది కదా గురువుగారిది, అంటే పాత సినిమాలే. అంతటి గొప్పతనం ఆ తొలిగాదశి ఉందమ్మా. ఎంతకు మించి ఇంకేం కావాలి జీవితానికి? ముక్తి మోక్షదాయకం అంతే. మోక్షదాయకం. ఒక్క మాట చెప్పాలంటే అద్భుతం, మహాద్భుతం. ఎంత చక్కగా అంటే కళ్ళ ముందే ఆ హరిహరాదులు ఇద్దరిని కూడా కళ్ళ కట్టినట్టు అలా చూపించేసి వాళ్ళ గురించి చక్కగా వివరించారు గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. ఎస్, ఇదండి చూసారు కదా, మరి హరిహరాదుల దర్శనం కావాలి, శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే. మరి ఈ నామము ప్రతినిత్యము కూడా జపించడం వల్ల కలిగే ఫలితము, హరిహరాదులిద్దరినీ కూడా మన ఇంట కొలువై ఉండేలాగా మనం చేసుకోవాలి అన్నా, ముక్తి మార్గము మనకి కలగాలన్నా సరే, మరి ముఖ్యంగా తొలి ఏకాదశి నాడు జూలై 17వ తారీఖున వచ్చే తొలి ఏకాదశి నాడు మనము ఆచరించవలసిన విధి విధానాలు ఎంతో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా గురువుగారు. మరి అలాగే జూలై 14 నుంచి జూలై 17 ఆ తొలి ఏకాదశితో అమ్మవారి ఆరాధన అంటే వారాహి అమ్మవారి ఆరాధనలు కాశీ మహాక్షేత్రంలో నిర్వహిస్తున్నారు కదా. మరి ఆ డీటెయిల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసేసారు కదా. మరి ఆ వివరాల కోసం గురువుగారిని సంప్రదించాలి అంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి, డీటెయిల్స్ తెలుసుకోండి. నమస్కారం.